నమస్కారం. నేను ఎరకల మహేందర్ గౌడ్. ఈరోజు గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే హల్చల్ అవుతుంది. ఏంటంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసులో బుక్ అయింది. అతన్ని ఎందుకు అరెస్టు చేస్తలేరు? ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది. మేము చిన్నప్పటి నుంచి చూస్తుంటే ఎవరైతే ఏదైనా తప్పు చేసిరో వారి ఇంట్లోనన్నా, తండ్రి తప్పు చేస్తే కొడుకుని పోలీసు వాళ్ళు తీసుకుపోతుండే అరెస్ట్ చేసి, కొడుకు తప్పు చేస్తే కొడుకు దొరకకపోతే తండ్రిని అరెస్ట్ చేస్తుండే. మళ్ళీ ఇక్కడ బండి సంజయ్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? బండి సంజయ్ గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళ కొడుకు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఉరుక్కుంటూ వస్తాడు. హెలికాప్టర్లో కాదు, ఉరుక్కుంటూ వస్తాడు. అలాంటిది బండి సంజయ్ గారిని ఫస్ట్ అరెస్ట్ చేయండి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, చిన్నప్పుడు పెద్దలు ఒక సామెత చెప్తుండే, ఏంటంటే ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే కష్టం అని. కానీ ఇక్కడ మాత్రం జరుగుతున్నది ఏంటంటే, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళుకి ఇబ్బంది జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఏదైనా అమ్మాయికి ఏదైనా తప్పు జరిగిందనుకో, ఖచ్చితంగా మగవాని మీదనే అబ్బండాలు వేస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, గత 6 నెలల క్రితం ఇది జరిగినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బండి భగీరథ్తో ఎంబడ ఫోటోలు దిగిర్రు, వీడియోలు దిగిర్రు, తీర్థయాత్రలు చేసిర్రు. దాని గురించి ఎవరు పట్టించుకుంటలే. ఇప్పుడు అమ్మాయి ఏదో కేసు పెట్టిందని చెప్పి భగీరథ్ని అరెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అంటారు. అంటే బండి భగీరథ్ తప్పు చేస్తే మాత్రం 100% అతనికి శిక్ష పడవలసిందే. కానీ ఇక్కడ మనం గమనిస్తలేము ఏంటంటే, వాళ్ళ ఏదైతే కుటుంబం ఉన్నదో, అమ్మాయి వాళ్ళ కుటుంబం భగీరథ్ ఎంబడ తిరిగిండ్రు, యాత్రలు పోయిండ్రు, అన్ని తెలియదు. వాళ్ళ బర్త్డేలప్పుడు ఈయన వీడియోలు తీసిండు, అవన్నీ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. కానీ ఏదైతే అమ్మాయి మీద అగాత్యం జరిగిందని మనం అనుకుంటున్నామో, అమ్మాయి ఒక 2-3 రోజులు భగీరథ్ ఎంబడి ఉందని కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు. అదైతే మేము చూడలేదు, మనకు తెలియదు, సోషల్ మీడియాలో వస్తున్న విషయమే. ఒక అమ్మాయి 2-3 రోజులు ఇంట్లో కనిపించకుండా పోయిందంటే తల్లిదండ్రులు ఏం పీక్తున్నారు, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? ఈ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, దీన్ని బట్టి క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, బండి సంజయ్ గారి మీద ఒక ప్రయత్నం, ఆయన అనగదొక్కాలనే ప్రయత్నం జరుగుతుందని ఇక్కడ అర్థమవుతుంది. దీని గురించి ఎవరు మాట్లాడతలేరు, ఎవరు కూడా దాని గురించి ఆలోచిస్తలేరు. ఏమైనా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలి. అరే, అరెస్ట్ చేసినప్పుడు ఆలోచించాలి, అక్కడ అబ్బాయిది ఎంత తప్పు ఉంది, అమ్మాయిది ఎంత తప్పు ఉంది. అంటే ఎప్పుడు అబ్బాయిలదే తప్ప ఈ విషయం అనుకో, ఇది ఏ విషయంలోనైనా చూస్తే ఈ మధ్యలో జరుగుతున్నది, అమ్మాయిలది ఏమి తప్పు లేనట్టే మాట్లాడుతారు, అబ్బాయిలే తప్పు ఉన్నట్టే మాట్లాడుతారు. అంటే బండి సంజయ్ కొడుకు నీచుడు ఉండొచ్చు, క్రూరుడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అతన్ని వేరే విషయంలో నేను వేరే వీడియోలు గిట్ట చూసిన, ఫ్రెండ్స్ని కొట్టడము, తాగి సిగరెట్లు తాగడం, అన్ని ఏవేవో చెడు అలవాట్లు ఉన్నాయి. దాని మీద మాత్రం ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంది అసలు? అమ్మాయిది తప్పుందా, అబ్బాయిది తప్పుందా? వీళ్ళిద్దరు ఒకరికొకరు ఇష్టపడి అందులో పాల్గొన్నారా ఏందనేది మాత్రం ఎవరు చెప్తలేరు. ఒక అమ్మాయిని లొంగ తీసుకోవాలంటే ఒక అబ్బాయి తోటి ఎప్పుడు కాదు, అమ్మాయి ఇష్టపూర్వకంగా ఉంటేనే ఏదైనా పని జరుగుతుంది. అమ్మాయి ఇష్టపూర్వకంగా లేకపోతే ఏ పని జరగదు. అలాంటిది ఇక్కడ ఎందుకు ఆలోచిస్తలేరు? ఇంకోటి, ఇంత పబ్లిక్ సోషల్ మీడియాలో ఇంత హల్చల్ జరుగుతుంటే కూడా పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు, నిద్రపోయినట్టు బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసలేడు. ఆయన లేడు అంటూ లేనప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఉండనివ్వండి, ఈయన తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపటేయండి, కొడుకు వచ్చేస్తాడు. తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ ఎక్కడైనా కూడా అమ్మాయిలది తప్పు తరంగా చూపిస్తలేదు, అబ్బాయిలది చూపిస్తారు. ఇది మాత్రం చాలా 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 ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం. అబ్బాయిలు అమ్మాయిని కన్నెత్తి చూడాలంటే భయపడే స్టేజ్కి వస్తుంది. ఇది మనం అందరం కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఇక నేను పెడతా, నా పోస్ట్ అందరు చూస్తారు అన్నట్టు అందరు పెడుతున్నారు. ఒకటి, మనం కూడా న్యాయం ధర్మం అనేది బ్రతుకున్నది, దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఖచ్చితంగా తప్పు చేస్తే మాత్రం బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడాలి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈయన మీద ఏదైతే బండి సంజయ్ మీద జరుగుతుందో దాడి, నేనైతే అనుకుంటున్నా, నా అనుభవంతో వాళ్ళ పార్టీలోనే ఉన్నవాదే ఆయన మీద చేపిస్తుర్రేమని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న వాళ్ళ కొడుకు దొరకలేదని వాల్ పోస్టర్లు వేసారు. వాల్ పోస్టర్లు ఏంది ఇది? విచిత్రంగా వాల్ పోస్టర్లు అతికేయడం అంటే ఏంది ఇది? లేకపోతే ప్రభుత్వ అధికారులు గిట్ట అలా చేయకూడదా తెలుస్తలేదు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఎవ్వరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా తప్పే. ఒక అమ్మాయికి జరిగింది తప్పు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనము ఆ తప్పుని మనం ప్రశ్నించాలి, వారికి తప్పు చేసిన వారిని శిక్షించాలి. కానీ
ఒకటే అతని మీదనే మాత్రం అబండాలు మోపడం అనేది అయితే నా దృష్టిలో ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా దానికి మాట్లాడతలే. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఆయన తిరుపతికి వెళ్తారు, కాశీకి వెళ్తారు, టూర్లకు వెళ్తారు, అన్ని వెళ్తారు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఆయనకు పరిచయం ఉన్న వ్యక్తి ఎంబడ తిరిగిండ్రు, అన్ని జరిగినాయి. ఇంకేమేం జరిగిందో తెలియదు, పైసల లావాదేవీలలో ఏం గొడవ వచ్చిందో తెలియదు. ఈ రోజు పోక్సో కేసు ఆయన మీద పెట్టిరు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉన్నది. దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా తప్పు చేసిన వారిని మాత్రం శిక్షించాలి. తప్పు చేయకపోతే పాపం ఇప్పుడు తప్పు చేయలేదని రేపు తేలింది అనుకో, ఈ బండి సంజయ్ కొడుకు గురించి అని కాదు, మామూలు వేరే వ్యక్తులు. మొన్న నేను ఒక కేసు చూసిన, ఒక 2 months కిందనే మా పేపర్లు వచ్చేది. ఒక కేసు కొట్లాడితే 56 సంవత్సరాల తర్వాత దాంట్లో కోర్టు తీర్పు వచ్చింది. పాపం అతను చనిపోయి కూడా 20 సంవత్సరాలు అయింది. అంటే కోర్టు తీర్పు ఏమొచ్చింది? అతను తప్పు చేయలేదని వచ్చింది. అతను జైలు శిక్ష అనుభవించుండు, జైల్లో ఒక 20 సంవత్సరాల కిందనే చనిపోయిండంట. 56 సంవత్సరాల కోర్టు తీర్పు వచ్చింది. మన కోర్టు వ్యవస్థ కూడా కొంత మారాలి. ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళకు ఇమ్మీడియట్లీ శిక్షించాలి. తప్పు ఎవరిదైనా తప్పే. నేను చేసినా తప్పే, నువ్వు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. ఇకనైనా సభ్య సమాజం ఆలోచించాలి. మహిళా మనులు రోడ్ల మీదకి వచ్చి దీని గురించి చాలా గొడవలు చేస్తారు. వాళ్ళు కూడా ఆలోచించాలి. అసలు తప్పు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అని కూడా ఆలోచించండి. వీడియోలు పెట్టడం కాదు, ఆలోచించి మనం ముందుకెళ్ళాలనేది నా యొక్క ఆలోచన, నా యొక్క డిమాండ్ కూడా. నిజంగా తప్పు చేసినా చేయకున్నా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళ కొడుకు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు ఉరుకొస్తాడు ఎక్కడున్నా.